రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. సో ఈరోజు మనం రోమీలకు రాసిన మొదటి పత్రికను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. ఇందులో ఈ రోమా పత్రికను ఎవరు రాశారు? అపోస్తులుడైన పౌలు ఈ రోమా పత్రికను రాశాడు. ఈ రోమా పత్రికను పౌలు రాస్తున్నప్పుడు అతను ఇంకా రోమాని విజిట్ చేయలేదు, రోమ్లో ఉన్న సంఘాన్ని విజిట్ చేయలేదు. వెళ్ళాలనుకుంటున్నాడు, రోమ్కి వెళ్ళాలి, రోమ్లో ఉన్న సంఘాన్ని విజిట్ చేయాలి అనుకుంటున్నాడు, కానీ అతనికి వీలు కావట్లేదు. సో విజిట్ చెయ్యకుండా అతను ఏం చేస్తున్నాడంటే ఈ లెటర్ని రాస్తున్నాడు. హల్లెలూయా. సో ఈ యొక్క లెటర్లో ఎక్కువ దేని కొరకు కనబడుతుందంటే దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తాడంటే అపోస్తులైన పౌలు కృపగా పరిచయం చేస్తాడు. ఏం చేస్తాడు? ఏసే కృప, ఏసే కృప, ఏసు బలియాగం చేయడం ద్వారా ఆ కృప వెల్లడి అయింది. సో ఆ కృపనంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. పౌలు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు, పౌలు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు, గ్రీటింగ్స్ చెప్తున్నాడు. గ్రీటింగ్స్ చెప్తూ పౌలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడంటే పౌలుకి యేసు ఎలా అర్థమయ్యాడో పౌలు ఏం చేస్తున్నాడంటే వివరిస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి యేసే గురించి ఒక్కొక్క అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఫస్ట్ 7 వర్సెస్ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, అంటే 1 to 7 వర్సెస్ దేనికోసం చెప్తున్నాయంటే పౌలుకి యేసు ఎవరో చెప్పుకుంటూ వస్తున్నాడు. నాకు యేసు ఎవరు, క్యాథరిన్కి యేసు ఎవరు అని నేను ఎలా చెప్తున్నానో పౌలు తనకి యేసు ఎలా అర్థమయ్యాడు, తన పర్సనల్ లైఫ్లో తనకి యేసు ఎలా అర్థమయ్యాడో తాను చెప్పుకుంటా వస్తున్నాడు. మొట్టమొదటిది పౌలుకి యేసు ఎలా అర్థమయ్యాడు అంటే దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. హల్లెలూయా. పౌలుకి యేసయ్య ఎలా అర్థమయ్యాడంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక కానీ యేసుక్రీస్తు యొక్క సువార్త కానీ అదంతా ఏంటి అంటే వాగ్దాన నెరవేర్పు. ఏం చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్త వాగ్దాన నెరవేర్పు. వాగ్దాన నెరవేర్పు ఏంటి అని కనుక మనం చూస్తే, ఒకవేళ యేసయ్య కోసం ఏ ప్రవక్తలు ప్రవచించలేదు, ధర్మశాస్త్రంలో యేసయ్య కోసమే ఎక్కడ రాయలేదు, రాయకుండా ఇప్పుడు సడన్గా యేసయ్య వచ్చాడు అనుకోండి శరీరధారిగా, ఎవరైనా నమ్ముతారా? యూదులు నమ్మడానికి అవకాశం ఉందా? నమ్మడానికి
అవకాశం లేదు. అందుకనే యేసు ప్రభు యొక్క రాక కోసం, యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని, ఆయన ఒక కన్యక గర్భాన పుడతాడని, ఆ యొక్క శిశువు ఆ కన్యక గర్భంన పుట్టిన యేసు క్రీస్తు వల్ల ఈ లోకమంతటికి రక్షణ వస్తుందని ముందుగానే ఎవరు రాశారు? ముందుగానే ఎవరి ద్వారా ప్రవచించారంటే చాలామంది ప్రవక్తలు దేవుని ప్రేరేపణ చేత ఏం చేశారంటే ప్రవచించారు. హల్లెలూయా. ఒకే ఒక్క ప్రవచనాన్ని నేను చూపిస్తాను. యేసయ్య కోసం చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఒకే ఒక్క ప్రవచనాన్ని చూపిస్తాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఈ ప్రవచనము యేసయ్య రాకముందు వచ్చిందా? యేసయ్య పుట్టిన తర్వాత ఎవరైనా పలికారా? యేసయ్య పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, కన్యక గర్భమందు ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఈ ప్రవచనము యెషయా గ్రంథంలో పలకబడింది. ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23లో చూస్తే కన్యక కడుపులో యేసయ్య ఏం చేశారు? జన్మించారు. హల్లెలూయా. సో యేసు ప్రభు యొక్క మినిస్ట్రీ అంతా యేసయ్య గుడ్డివారి కన్నులు తెరుస్తాడని, మరణ ఛాయల్లో ఉన్న వారికి వెలుగని. సో యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఏంటి, యేసుక్రీస్తు యొక్క పుట్టుక కానీ, యేసుక్రీస్తు యొక్క జీవన విధానం కానీ, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం యొక్క ఉద్దేశము కానీ, యేసుక్రీస్తు యొక్క సువార్త కానీ, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే ప్రవచనాలు నెరవేర్తాయి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? ప్రవచనాలు నెరవేర్తాయి, వాగ్దానాలు నెరవేర్తాయి. మీకు ఎప్పుడో వాగ్దానం వచ్చింది, యేసయ్య గురించి ఎప్పుడో ప్రవచనం వచ్చింది. నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. నీకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము నువ్వు మర్చిపోయినా దేవుడు జ్ఞాపకం చేసుకుని వాటిని జరిగిస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో పలకబడిన ప్రతి మాట నెరవేరుతుంది. సో ఇది మొదటిది. పౌలుకి యేసయ్య ఎలా అర్థమయ్యాడంటే యేసుక్రీస్తు యొక్క సువార్త వాగ్దానం యొక్క నెరవేర్పు. రెండవది పౌలుకి ఎలా అర్థమయ్యాడో చూడండి. ఆ తర్వాత వర్స్ చూస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసయ్య గురించి పౌలు ఎలా అర్థం చేసుకున్నాడంటే బై న్యాచురల్, శరీరమును బట్టి యేసయ్య ఎవరు? దావీదు యొక్క సంతానము, మరియా యోసేపుకు కుమారుడు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు నా యొక్క బర్త్ ఎవరైనా అడిగారనుకోండి, బై న్యాచురల్ నేను ఎవరి యొక్క కుమార్తెను? థామస్ డాడీ, శివా మమ్మీ యొక్క కుమార్తెను. సో యేసు ప్రభు కూడా బై న్యాచురల్, యేసయ్య శరీరమును బట్టి యేసయ్య ఎవరి సంతానము? దావీదు యొక్క సంతానము. అయితే మరి యేసయ్యలో ఉన్న విశిష్టత ఏంటి? ప్రతి మానవుడు ఒక తల్లిదండ్రులకి పుడతాడు, మరణిస్తాడు. కానీ యేసయ్యలో ఉన్న విశిష్టత ఏంటి అని అంటే యేసు ప్రభు అంట దేవుని కుమారుడుగా ఎప్పుడు లోకం గుర్తించింది అంటే యేసు ప్రభు మరణించటం మాత్రమే కాదు, మరణించి తిరిగి లేచాడు. యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆ పునరుత్థానం బట్టి లోకమంతటికి నిరూపింపబడింది యేసయ్య కేవలం దావీదు సంతానం మాత్రమే కాదు, యేసయ్య దేవుని కుమారుడు కూడా. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడుగా ఎప్పుడు ఈ లోకానికి అర్థమైంది? దేన్ని బట్టి అర్థమైంది? యేసయ్య చనిపోవడం మాత్రమే కాదు, చనిపోయి తిరిగి లేవడం బట్టి యేసయ్య దేవుని కుమారుడని అర్థమైంది. సో యేసయ్య న్యాచురల్గా దావీదు యొక్క సంతానము, ఆత్మను బట్టి యేసయ్య ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడుగా రూఢి చేసింది ఏంటి? యేసయ్య యొక్క పునరుత్థానం. రెండవ టాపిక్ ఏంటంటే యేసు ఎవరు అనంటే పునరుత్థానము. యేసు పునరుత్థానం చెందుటను బట్టి యేసు
దేవుని కుమారుడుగా ఈ లోకము గుర్తించింది. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారు అనుకో, నువ్వు ఎవరు, నీ ఐడెంటిటీ ఏంటి, నువ్వు ఎవరివి అని అంటే నేనేం చెప్తాను? నేను థామస్ గారు షీబా గారి యొక్క కుమార్తెను. అది నా ఐడెంటిటీ. యేసు ప్రభుకు కూడా ఒక ఐడెంటిటీ ఉంది, ఆయన దావీదు సంతానం నుండి వచ్చాడని. కానీ దానికంటే ఒక ముఖ్యమైనది ఒక విషయం ఉంది. నేను థామస్ డాడీ షీబా మమ్మీకి పుట్టినా కూడా నేను యేసయ్యని నమ్ముట చేత నాకు కూడా మరణము లేదు. నేను చనిపోయినా ఏం చేస్తాను? తిరిగి లేస్తాను. యేసు ఎలా అయితే మరణించినా కూడా తిరిగి లేచాడో, నేను మరణించినా కూడా తిరిగి లేస్తాను. ఎందుకంటే నేను యేసయ్యని విశ్వసిస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. సో పునరుత్థానం అనేది దేనికి సూచన అంటే, మనం యేసయ్య యొక్క పిల్లలని చెప్పడానికి. దేనికి సూచన? ఎవరైనా అడిగారు అనుకోండి, మీరెలా దేవుని పిల్లలయ్యారు, మీరెలా దేవుని పిల్లలయ్యారు? యేసయ్యని కూడా అడిగి ఉంటారు. తండ్రి యొక్క కుమారుడు అని చెప్పుకుంటున్నాను, నువ్వెలా కుమారుడు అయ్యావు? కానీ అందరికీ కళ్ళకి కట్టినట్లుగా చూపించింది ఏంటంటే పునరుత్థానము. ఏంటి చెప్పండి? యేసయ్య దేవుని కుమారుడు అని లోకానికి తెలియజేసింది ఏంటంటే పునరుత్థానము. అదే పునరుత్థానము యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ద్వారా మనకి కలిగింది. మనం చనిపోయినా కూడా ఆ మరుక్షణమే మనం ఏం చేస్తాం? కళ్ళు తెరుస్తాం. యేసయ్య ఎలా పునరుత్థానుడయ్యాడో మనం కూడా యేసుతో పాటు మనం కూడా పునరుత్థానులమే. హల్లెలూయా. అందుకనే ఈ లోకమంతా గుర్తిస్తుంది మనము దేవుని పిల్లలమని. హల్లెలూయా. సో మూడవది, పౌలుకి యేసు ఎలా అర్థమయ్యాడు అనంటే చూడండి ఆ నెక్స్ట్ వర్స్. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. కృపను అపోస్తలత్వము పొందితిమి. యేసయ్య మాత్రమే ఇచ్చే 2 గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఇంకా అవి ఎవరు ఇవ్వలేరు. హోలీ స్పిరిట్ కూడా వాటిని డిపాజిట్ చేయలేరు, తండ్రి అయిన దేవుడు కూడా డిపాజిట్. అంటే జీసస్సే పెక్యులారిటీ. జీసస్కు ఉన్న పెక్యులారిటీ ఏంటి అని అంటే 2 ఉన్నాయి. ఏంటంటే కృప, అపోస్తలత్వం. ఏంటి చెప్పండి? కృప. యేసు ద్వారా కలిగేవి 2 ఉన్నాయి. ఒకటి కృప, రెండోది అపోస్తలత్వం. హల్లెలూయా. 5 రకాల పిలుపులు ఉన్నాయి. సువార్తికులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, అపోస్తులు. ఇవి అన్నీ యేసయ్యకి ముందే వచ్చేసాయి, అన్నీ కనబడుతున్నాయి. ప్రవక్తలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నారా లేరా? ఉన్నారు. యేసు ప్రభు చేత ఏర్పరచబడిన అపోస్తులు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. తెయిఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు, తాను ఏర్పరచుకొనిన అపోస్తులు. ఈ అపోస్తులను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారంట? ఎవరు? తండ్రి అయిన దేవుడా, యేసయ్య, పరిశుద్ధాత్మ? యేసయ్య. యేసయ్య ద్వారా ఒక పిలుపు ఇనాగ్రేట్ అయింది. అదేంటి? అపోస్తులకు పిలుపు. యేసయ్యతో పాటు కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎలా మారిపోయారంటే అపోస్తులుగా మారిపోయారు. సో ఈ అపోస్తుల పిలుపు అనేది యేసయ్య ద్వారా కలిగిన పిలుపు. అలానే కృప కూడా. మరి పాత నిబంధనలో కృప కనిపించట్లేదా అంటే కృప కనిపిస్తుంది. చాలాసార్లు కీర్తనకారుడైన దావీదు అంటాడు, నీ కృప అధికంగా ఉంది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో యెహోవా తన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉంచి ఉన్నారు. సో కృప అని కనబడుతుంది పాత నిబంధనలో కూడా. మరి మీరేంటి కొత్తగా యేసయ్య ద్వారే కృప కలుగుతుందని మీరు ఎలా చెప్తున్నారు అని అంటే, పాత నిబంధనలో కృప యొక్క ఛాయ కనబడింది. ఏం చెప్పండి? క్యాథరిన్ యొక్క షాడో. జీసస్ కృప, ఆ కృప ఎలా కనిపించింది? షాడో లాగా. నా ఛాయ, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా నీడ కనిపిస్తుంది. నా నీడ ఫుల్ ప్లెడ్జ్గా మీకు న్యాయం చేయగలదా? న్యాయం చేయలేదు కదా. నేను రావడం వేరు, నా నీడ మీ మీద పడడం వేరు. పాత నిబంధనలు అంతా కృప యొక్క నీడ కనబడింది. కృప యొక్క నీడ ఎలా కనిపించిందంటే, ఒక్కొక్క కండిషన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు కృప దిగేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొచ్చేది? కృప వచ్చేది.
ఒక్కొక్క కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే కృప వచ్చేది. కానీ కొత్త నిబంధనలో కృప యొక్క నీడ కనిపించట్లేదు. కృప అయిన యేసే నీ లోపలికి వచ్చేసాడు. కృప అయిన యేసే నీ లోపల ఉండడానికి వచ్చేసాడు. ఇప్పుడు కృప యొక్క నీడ లేదు, కృపే నీ దగ్గరికి వచ్చేసింది. కృపే నీ లోపల నివాసం ఉంటుంది, కృపే నీ పైన ఉంటుంది. అందుకనే నువ్వు ఎటువంటి వాడమైనా, నువ్వు ఎటువంటి దానివైనా, ఏ కండిషన్ లేకపోయినా నీ పైన దేవుని కృప కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. అందుకనే ఒక వాక్యం చూపిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడుగా మనలో నివసించాను. ఈ కృప అపోస్తలత్వం అనేది ఎవరిస్తున్నారంటే యేసయ్య ద్వారా కలిగినవి అని ఎవరికి అర్థమైంది? పౌలుకి అర్థమైంది. హల్లెలూయా. చూడండి, లాస్ట్ కృపను అపోస్తలత్వమును పొందితిమి, తర్వాత మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తును వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. హల్లెలూయా. 4వది ఏంటంటే యేసుక్రీస్తు లాగా ఉండుటకు మనము పిలువబడి ఉన్నాము. ఎవరైనా నీ పిలుపు ఏంటి? నువ్వు ప్రవక్తవా? నువ్వు అపోస్తులుడువా? నువ్వు ఏంటి? నీ పిలుపు ఏంటి అని అడిగితే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు లాగా ఉండుటకు నేను పిలువబడి ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తులాగా బ్రతకడానికి నేను పిలువబడి ఉన్నాను. ఈ 4 విషయాలు పౌలుకి యేసయ్య గురించి అర్థమైంది. 4వది పౌలు యేసుని గురించి ఎలా అర్థం చేసుకున్నాడంటే యేసులాగా ఉండుటకే పిలువబడ్డాము అన్న విషయాన్ని పౌలు అర్థం చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుని సేవకుడు, దేవుని సైనికుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ యొక్క 8వ వచనం నుంచి 16 వచనాల వరకు మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. సేవకుడు, దేవుని యొక్క సైనికుడు. మనం అందరం ఎవరు చెప్పండి? దేవుని యొక్క సైనికులం. ఆర్మీ ఫర్ జీసస్. మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని పౌలు రాస్తున్నాడు. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు విలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. మొట్టమొదటిది సేవకుడికి ఉండాల్సిన, దేవుని యొక్క సోల్జర్కి, దేవుని యొక్క సైనికుడికి ఉండాల్సిన మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే ప్రార్థనలో ఎత్తిపెట్టుట. ఏం చెప్పండి? ప్రార్థనలో ఎత్తిపట్టుట. మీరు వెళ్ళలేని ఊరుల కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు తాను వెళ్ళలేని రోమాలో ఉన్న దేవుని సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మీరు వెళ్ళలేని నార్త్ ఇండియా కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు వెళ్ళలేని పట్టణాలు, మీరు దర్శించలేని ప్రాంతాలు కొరకు మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మలను మీరేం చేయాలి? ప్రార్థనలో ఎత్తి పెట్టాలి. హల్లెలూయా. పౌలంట ప్రార్థనలో ఏం చేశాడంట? ఎత్తిపట్టాడంట. మీరు అంటారేమో నా కోసం ప్రార్థన చేసుకోవడానికే టైం లేదు, ఇంకా ఎక్కడో ఏదో ఊరిలో ఉన్న వాళ్ళ కోసం నేను ఎలా ప్రార్థన చేస్తాను? లేదు. దేవుని సైనికుడు, దేవుని సేవకుడికి ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటంటే ప్రార్థనలో ఎత్తిపెట్టుట. హల్లెలూయా. నేనైతే నాకు ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే వెంటనే నేను ఒక బుక్లో రాసుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. మరలా ఎంక్వైరీ చేస్తాను. చాలా రోజులు గుర్తొస్తుంది, అద్భుతం జరిగిందా లేదా, లేదు అని అంటే నీకు జాబ్ వచ్చిందా లేదా అని అడుగుతాను. ఎందుకంటే ఆ విషయం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుడు ఒక సేవకుడిలో చూసే లక్షణం ఏంటంటే ప్రార్థనలో మనం ఏం చేయాలి? ఎత్తి పెట్టాలి. సంఘంలో, మన సంఘంలో చాలామంది ఉన్నారు, వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థనలో ఎత్తి పెట్టాలి. ఆత్మలు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థనలో ఎత్తి పెట్టాలి. హల్లెలూయా. సో ఇది మొట్టమొదటిది. రెండవది, ఈ పౌలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి 11వ వచనం, మీరు స్థిరపడవలన. రెండవది ఏంటంటే సంఘమును స్థిరపరచుట. ఏంటి చెప్పండి?
సంఘమును స్థిరపరచుట. హల్లెలూయా. కొంచెం భక్తి చేస్తున్నారు, ఆ కొంచెం భక్తి చేసే వాళ్ళు మన లోపాలు కనిపెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. కొంచెం భక్తి చేస్తున్నారు, వారికి నువ్వు అభ్యంతరంగా ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. ఆ కొంచెం భక్తి చేస్తున్న వాళ్ళు నువ్వు ఏం చేయాలి? సంఘంలో స్థిరపరచాలి. హల్లెలూయా. అందరూ ఒకలాగే ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావంతో ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఒకరు బాగా ప్రార్థన చేస్తారు, ఒకరు బాగా ప్రార్థన చేయలేరు, ఒకరు పరిశుద్ధంగా ఉంటారు, ఒకరు పరిశుద్ధంగా ఉండలేరు. కానీ దేవుని బిడ్డగా, దేవుని సేవకుడిగా నువ్వు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే సంఘంలో స్థిరపరచాలి. హల్లెలూయా. మూడవది ఏంటంటే ఆదరించుట. ఏం చెప్పండి? ఆదరించాలి. ఎవరెవరైతే దుఃఖముతో వస్తున్నారో ఈరోజు దేవుని బిడ్డగా నువ్వేం చేయాలంటే ఆదరించాలి. సంఘంలో ఎవరెవరైతే వేదనతో బాధలతో ఉన్నారో, కన్నీళ్ళు కారుస్తున్నారు, నీ ఒక్క మాట చాలు వారిని ధైర్యపరచడానికి, ఒక్క మాట చాలు వారిని బలపరచడానికి. హల్లెలూయా. మన మాటలు ఇతరులకు ఆదరణకరంగా ఉండాలి. ఎవరెవరైతే ఏడుస్తూ నలిగిపోతూ హృదయంలో జీవితంలో అన్నీ ఉన్నారో అలాంటి వాళ్ళని మీరే వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఆదరణను ఇవ్వాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మని యొక్క క్వాలిటీ ఏంటంటే ఆదరణ కర్త. నాలుగవది ఏంటంటే గివర్స్. సేవకులు ఎవరు చెప్పండి? ఇచ్చేవాళ్ళు. సేవకులు ఎవరు? ఇచ్చేవాళ్ళు. లైఫ్ లాంగ్ ఇస్తూనే ఉండాలి, టైం అంతా ఇస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి నాకు చాలా విసుకొచ్చేస్తుంది. రాత్రి 2 గంటలకి 3 గంటలకు కూడా ఫోన్లు చేసి ప్రేయర్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. నేను పడుకోవద్దా అనుకుంటాను మనసులో, కానీ నా మనసు ఒప్పుకోదు. నాకు నిద్రలో ఉన్నా కూడా నేను ఫోన్ ఎత్తుతాను. ఎందుకు అంటే వాళ్ళు ఏదో అవసరతలో ఉన్నారు. సేవకుడి దగ్గర దేవుడు చూసే ముఖ్యమైన క్యారెక్టర్ ఏంటంటే నువ్వు ఇవ్వాలి, పంచిపెట్టాలి. నీ టైం అంతటినీ పంచిపెట్టాలి, నీకున్న ప్రేమనంతటినీ పంచిపెట్టాలి. స్వార్థం లేకుండా దేవుని పనిలో ధనం అంతటినీ ఖర్చు పెట్టాలి. సోల్జర్స్కున్న క్వాలిటీ ఏంటంటే గివర్స్. ఏం చెప్పండి? ఇచ్చేవాళ్ళు. ఇతరుల కోసం బ్రతికేవాళ్ళు, ఇతరుల రక్షణ కొరకు ప్రాణాన్ని ధారపోసేవారు. ఒక్కొక్కసారి సేవకుడు ప్రాణాన్ని కూడా ధారపోయాల్సి వస్తుంది. దేవుని రాజ్యంలో ఉన్న సైనికులైన మీరు కూడా ఇచ్చేవారు. ఒక్కొక్కసారి మీ ప్రాణాన్ని కూడా దేవుని కొరకు అర్పణగా ఇవ్వాల్సి వస్తుంది. మీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మీ టాలెంట్స్ని ఇవ్వాలి, మీకున్న బలాన్ని ఇవ్వాలి, మీకున్న సామర్థ్యాన్ని ఇవ్వాలి. అయ్యా తండ్రి, మా జీవితం ఎంతో చిన్నది ప్రభా, అల్పమైనది తండ్రి. ఈ జీవితాన్ని నీ కొరకు ఖర్చు పెట్టుటకు ఇక్కడున్న ప్రతి యవనస్తుని యవనస్తురాల్ని ప్రేరేపించమని అడుగుతున్నానయ్యా. ఇక్కడున్న యవనస్తులందరూ మంచి సైనికులుగా మార్చబడుదురుగాక. దేవుని రాజ్యంలో ఒక ముఖ్యమైన పాత్రలుగా, అనేక ఆత్మలను రక్షించేవారిగా ఇక్కడున్న ప్రతి బిడ్డ మార్చబడునుగాక. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మార్చబడుదురుగాక. దేవుని పరిశుద్ధాత్మ కార్యము అందరి హృదయాల్లో చోటు చేసుకోనుగాక. ఆత్మల ఎడల ఆశ వాంఛ కలుగునుగాక. నీ కొరకు పరుగులెత్తి పని చేయుదురుగాక. అనేక ఆత్మలను రక్షించుదురుగాక. అటువంటి కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును.
ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు $200 రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.